హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. మార్నింగే టైం అయిపోతుందనేసి తొందరతో చేస్తున్నాను. అందుకనేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. బిర్యానీలకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనేసి నెయ్యి కానీ వేసినాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. తొందరతో అయిపోవాలనేసి, టైం అయిపోతుంది కదా అనేసి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, కొద్దిగా సోంపు ఉంటుంది కదా, అవన్నీ వేసుకున్నాను అన్నమాట. సోంపు వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది బిర్యానీ. 1 కప్పు ఆనియన్స్ కట్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే మిరపకాయలు వేసుకోవచ్చు అన్నమాట. మేము కారం తక్కువ తింటామనేసి ఓన్లీ 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసినాను. కింద అడుగు పట్టకుండా కలుపుకోవాలన్నమాట. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల. బిర్యానీలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నం మెత్తగా కాకుండా మంచిగా బాగా వస్తుంది. అట్లే అవి వేగిన తర్వాత ఆనియన్స్, 2 టొమాటోల్ని కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. అడుగు పట్టకుండా అవి బాగా వేగనీయాల. ఆయిల్లోనే మెత్తగా వేగిపోవాలన్నమాట. కలుపుకుంటానే ఉండాలి. అడుగు పడితే టేస్ట్ పోతుంది. బిర్యానీ టేస్ట్ మంచిగా ఉండదన్నమాట. అందుకనేసి కలుపుతూనే ఉన్నాను. పుదీనా 1 గుప్పెడు తీసుకున్నాను. ఒక కట్ట లేదు, జస్ట్ 1 గుప్పెడు అంటే 1 పిడికెడాకు మంచిగా ఒలిచి వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. పుదీనా కానీ వేసుకొని కలుపుకుంటున్నాను. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. చూసే కానీ కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మష్రూమ్ మంచిది హెల్త్కి. చాలామంది తినరన్నమాట, కానీ చాలా మంచిది. చికెన్, మటన్ తినే కన్నా ఈ మష్రూమ్ చాలా మంచిది అన్నమాట హెల్త్కి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పక్కన కప్పులలోకి ఏం తీసుకోలేదు, జస్ట్ మిక్సీ పట్టినాను, వేసేసుకుంటున్నాను. టైం అయిపోతుంది, అట్లా అవన్నీ చేసుకుంటా అంటే టైం అయిపోతుంది అనేసి డైరెక్టే అప్పుడప్పుడు కట్ చేసి వేసుకుంటా చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట, లేకంటే అడుగు పట్టేస్తుంది. మష్రూమ్ చూడండి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను వాటర్లో. ఈరోజు 2 బాక్సులు కలిపి వేసేసినాను బిర్యానీకే. ఓన్లీ 1.5 గ్లాసు బియ్యం లేకైనా కానీ ఎక్కువ మష్రూమ్ వేసేసినాను. చాలా బాగుండాయి ఫ్రెష్గా. అందుకే బిర్యానీ కానీ ఫైనల్లీ చాలా బాగుండింది టేస్ట్. మష్రూమ్ మంచిగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుండింది బిర్యానీ. వాటర్లో బాగా ఉప్పు వేసి క్లీన్ చేసి ఒక మష్రూమ్ని 2గా కట్ చేసుకున్నాను అన్నమాట మిడిల్కి. చాలా బాగుంటుంది మష్రూము. మేము కానీ ఫస్ట్లో తినేవాళ్ళం కాదు, కానీ ఈ మధ్య మంచిగా తింటున్నాము. ఒక 3 ఇయర్స్ నుంచి బాగా తింటున్నాం అన్నమాట. ఇక్కడ బాగా దొరుకుతాయి. నాన్ వెజ్ కన్నా ఇది మంచిది కదా అనేసి బాగా తింటున్నాము. తెల్లన్నము అట్లాంటివి చేసే కన్నా ఇట్లాంటివి మంచిది అనేసి చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆదివారం అన్నమాట. సండే చేసుకున్నాము. నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. మష్రూమ్ తీసుకున్నాను. సాటర్డేనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఓన్లీ సాటర్డే వస్తారు మా ఇంటి దగ్గర. తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను అన్నమాట. మార్నింగే 6కే. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఎసురు వేసుకున్నాను అన్నమాట. 1.5 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా కలుపుకుంటున్నాను అన్నమాట వాటర్లో పట్టాక. మంచిగా చూడండి ఫ్లేవర్ ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా.
చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మంచిగా ఇట్లా రోజు ఒక రకం అన్నాలు అవి చేసి పెట్టచ్చు అనమాట. రోజు తెల్లన్నమే పెట్టకుండా పిల్లలకి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం ఫ్లేవర్ తక్కువ ఉందనేసి జస్ట్ ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒక చిన్న పించు గరం మసాలా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఏం మసాలా వేరే మసాలా ఏం యాడ్ చేయలేదు. ఈజీగానే అయిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కే అయిపోయింది అనమాట. 20 నిమిషాలకే అయిపోయింది. ఇది బాగా ఎసురు ఉడకనిద్దాం. ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఎసురు బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు రైస్ ముందే ఒక 10 నిమిషాల ముందే క్లీన్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం అన్నీ వేసేసుకుంటున్నాను అన్నమాట. అన్నం అంతా మష్రూమే ఉండింది. ఎక్కువ వేసినాం కాబట్టి మష్రూమ్ ఎక్కువ ఉన్నాయి అన్నంలోకి. చాలా మష్రూమ్స్ వచ్చినాయి తినేటప్పుడు. టేస్ట్ కానీ చాలా బాగుంది. అందరూ మంచిగా చేసినామని చెప్పినారు మా వాళ్ళు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి టేస్ట్ చూసి. నెయ్యి వేసుకున్నామంటే ఫ్లేవర్ అట్లా పైన మంచిగా ఉంటుంది అన్నమాట. ఆయిల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకుంటున్నాను అన్నమాట. అడుగు పడుతుంది అనేసి మరీ ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే అన్నం మళ్ళీ మెత్తగా అయిపోతుంది కాబట్టి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ స్టీమ్ ఆవిరి అనేది ఫోన్ కెమెరాకి అడ్డొస్తుంది, అందుకే వీడియో సరిగా కనిపించలేదు క్లారిటీగా. ఆ ఆవిరి అనేది ఫోన్కి వస్తుంది అన్నమాట. చూడండి ఆ పొగ పైన వెళ్తుంది కదా, ఆ పొగ అంతా ఫోన్కి వచ్చి అంటుతుంది. చూడండి ఫైనల్లీ ఎంత మంచిగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. పిల్లలు అందరు చాలా బాగా తిన్నారు. అందుకే ఖచ్చితంగా మీరు కానీ ట్రై చేయండి. ఇట్లాంటి వీడియోలు మంచిగా చేస్తూ ఉంటాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాము. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత మంచిగా అయిందో అన్నము. చాలా బాగుంది అన్నమాట టేస్ట్. పిల్లలు కానీ బాగా తిన్నారు. మా ఆయనకి బాక్సులు పెట్టిస్తున్నాను అన్నమాట, టైం అయిపోతుంది అనేసి. పెరుగు చట్నీ చేసినాను కాంబినేషను. మష్రూమ్ బిర్యానీకి కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ చేసినాను. చూడండి మష్రూమ్ చూపిస్తున్నాను మీకు, ఎంత మంచిగా వచ్చిందో. అన్నం కానీ అసలు చేతికి అంటలేదు, మంచిగా వచ్చింది. చాలా బాగుందన్నమాట టేస్ట్. స్పైసీ కానీ ఎక్కువ లేదు, ఘాటుగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. మా ఆయనకు వచ్చేసి జాములు చేసినారన్నమాట. ఆ రోజే ఆయనకి జాములు కానీ పంపిస్తున్నాను. వాళ్ళ దగ్గర డ్యూటీ దగ్గర వాళ్ళకి ఇవ్వమని 2 బాక్సులు అన్నము, పెరుగు చట్నీ, గులాబ్ జాములు చేసినాను. అన్నీ పంపించినాను అన్నమాట. చాలా బాగుందని చెప్పినారు అందరూ. మా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్